నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ అనూప్ కుమార్ ధన్ కేంద్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు నష్టపరిహారం ఒక స్త్రీకి ఇవ్వాలి అని ఆదేశించారు. కారణం ఏంటంటే, పూలం అనే స్త్రీ గర్భవతి. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకుందామంటే హాస్పిటల్ అధికారులు ఆవిడని అడ్మిట్ చేయలేదు. దురదృష్టవశాత్తు ఆ స్త్రీ అర్ధరాత్రి రోడ్డు మీదే ప్రసవించింది 2 కవల పిల్లలు. దురదృష్టవశాత్తు ఒక పిల్లాడు చనిపోయాడు. ఇది కోర్టుకి తెలిసింది. ఇది కేవలము సంబంధిత ప్రభుత్వందే దీని బాధ్యత. ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి నిరాకరించారు కాబట్టి సదరు స్త్రీకి 4 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా స్త్రీ డబ్బున్నా లేకపోయినా, పరిచయం అయినా అపరిచిత అయినా హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ అడ్మిట్ చేసుకోవాలి, తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఆ స్త్రీ ఎక్కడుంటుంది, ఏ ఊర్లో ఉంటుంది, ఆవిడ ఆధారాలు ఏంటి, ఆ తర్వాత ఆధార్ కార్డు ఏంటి, ఇటువంటివన్నీ అడగాలి. ఫస్ట్ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మెడికల్ హాస్పిటల్లో ఈ సంబంధిత శాఖ అధిపతులు ఈవిని నిర్లక్ష్యం చేశారు. ఇట్లా నిర్లక్ష్యం వల్ల ఈవిడ రోడ్డు మీదే ప్రసవించి 2 కవల పిల్లల్లో ఒక పిల్లాడు చనిపోవడానికి కారకులయ్యారు. కాబట్టి దీని బాధ్యత కేవలం ఆ ప్రభుత్వం అంది 4 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఆ స్త్రీకి అని ఆదేశించడం జరిగింది.